ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు మరియు క్రైస్తవ సోదరి సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పెడల నియోజకవర్గం సువార్తకుణ్ణి. నా సెల్ నంబర్ 8978197274. ప్రతి వ్యక్తి జీవితంలోనూ దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు. కొద్దిమందికి పాటల ద్వారా జ్ఞానోదయం చేస్తాడు. ఒక పాట నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఆ పాట నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు, కానీ ఆ పాట నా జీవితాన్ని ఎలా మార్చింది అంటానికి నేను ఆ పాట నేపథ్యం చెబుతూ నేను ఆ పాట పాడటం కూడా జరుగుతుంది. శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. మరి సువార్త ప్రతి వారం సువార్త ప్రకటించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సువార్త ప్రకటించలేకపోయాను, నన్ను క్షమించగలరు. సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం పుట్రాలకి 5 కిలోమీటర్ల లోపల కుగ్రామం ఏమిరెడ్డిపల్లి. అక్కడ నా భార్య ఉద్యోగరీత్యా మేము వెళ్ళటం జరిగింది. ఒక తెల్లారి గట్ల ఒక కళ వచ్చింది నాకు. ఆ కళ ఏమిటంటే, నాకు పిల్లలు లేరు. పిల్లలు లేక నేను చాలా మానసికంగా కృంగిపోయాను. మానసికంగా ఒత్తిడికి గురవుతూ నా జీవితం వ్యర్థం అనే భావనలో నేనున్న సమయంలో తెల్లారి గట్ల ఒక భయంకరమైన విషసర్పం, అంటే నాకు పిల్లలు లేరు, కానీ నా కుమారుడు మీద విషాన్ని కుమ్మరిస్తున్నప్పుడు నా కుమారుడు నిర్వీర్యమై భస్మం అయిపోతున్నాడు. నేను ఆ యొక్క విషసర్పాన్ని నేనేమీ చేయలేని పరిస్థితి, నిరాశ నిస్పృహలతో ఏమీ చేతగాక అలా నించొని చూస్తున్నాను. ఆ కళ తెల్లారగట్లు వచ్చింది. సుమారుగా 4-5 ఆ ప్రాంతంలో. లేచిన తర్వాత నా భార్య చెప్పాను, ఇలా కళ వచ్చిందంటే మరి ఏమయ్యిందో, దేవుడి చిత్తం ఏమయ్యిందో, ఈ కళ యొక్క సాదృశ్యం ఏమిటో అంటూ నేను నా భార్య భయపడటం జరిగింది. అటువంటి సందర్భంలో తీవ్రమైన భయాందోళనకు గురయ్యాను. మానసికంగా కృంగిపోయాను. ఒక సందర్భంలో పిల్లలు లేరనే భావంతో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నా మనసు సిద్ధంగా ఉంది. అటువంటి విషమ పరిస్థితుల్లోనూ మెంటల్గా, సైకాలజికల్గా నా వ్యక్తిత్వాన్ని, నా యొక్క నైతిక విలువలను నేను పూర్తిగా కోల్పోయాను. నేను మనిషిని సమస్యను ఎదుర్కోవాలి అనే దృక్పథాన్ని కూడా నేను కోల్పోయి ఉన్నాను. అటువంటి టైంలో మాకు వేమిరెడ్డిపల్లి నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది చనుబండ. అది కూడా విసన్నపేట మండలమే. మనశ్శాంతి కోసం ఏమిరెడ్డిపల్లి నుంచి చనుబండకి సైకిల్ మీద వెళ్తున్నాను. సైకిల్ మీదకి వెళ్తున్నప్పుడు మనశ్శాంతి కోసం మతిస్థిమితం లేకుండా వేమిరెడ్డిపల్లి నుండి చనుబండకి 7 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాను. ఒక 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక చోట నుంచి ఒక దేవుడి స్వరం వినపడుతుంది. అదేమిటంటే, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆ పాట వినపడుతున్నప్పుడు నా మనసుకు ఎందుకనో ఆనందం అనిపించింది. ఏంటి, నేను చేసిన ఉపకారములకు నువ్వేం చెల్లించావు నాకు అని దైవస్వరం నాతో మాట్లాడుతుంది. మీకు ఈ మాట చెప్తున్నాను కానీ నా హృదయం పులకరిస్తుంది ఈ మాట చెప్తున్నప్పుడు. సుమారుగా వేమిరెడ్డి నుంచి చనుబండకి 7 కిలోమీటర్లు. ఒక 3 కిలోమీటర్లు తొక్కిన తర్వాత నాకు ఆ పాట స్వరం సన్నగా వినపడుతుంది. ఆ పాట ఎక్కడ వినపడుతుందని వెళ్తే, చనుబండ ఎంట్రన్స్లో, వేమిరెడ్డిపల్లి దాటి చనుబండ ఎంట్రన్స్లో ఒక పూరి గుడిసెలో కనీసం తాటాకులు కూడా లేవు. ఒక పేద పాస్టర్ గారు, ఆదివారం రోజు నేను వెళ్ళింది, ప్రార్థన చేస్తున్నాడు. ఒక స్త్రీ, మహిళామ తల్లి, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును అని అమ్మాయి పాట పాడుతుంది. ఆ పాట పాడినప్పుడు చూస్తే అది ఆయన పేద పాస్టరు ఆ తాటాకు మీద, ఆ గుడిసె మీద తాటాకులు కూడా సరిగ్గా లేవు. అందరూ కూడా కటిక నేల మీద కూర్చొని ఉన్నారు. నా హృదయంలో ఆ పాట కదిలించింది. నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించాను. నేను ఇంత బాల్యం నుంచి యవ్వనం వరకు ఒక వివాహితులుగా పెళ్లి చేసుకుని ఈ స్థాయికి ఎదిగాను. మరి ఏం చెల్లించాను అని నాలో ఆత్మ సంఘర్షణ, ఆత్మ విమర్శ నాకు మొదలయ్యింది. బాల్యంలో ఉండగా నన్ను ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించిన దేవా,
అదే 10వ తరగతి నాకు చదువు సరిగ్గా రాదని 6వ తరగతిలో పశువుల కోసం గేదెలు ఆవులు మేపడానికి పెట్టారు. మా అమ్మ ఏమో నన్ను చదివించాలి, నన్ను ఒక టీచర్గా చూడాలని మా అమ్మ అనుకునేది. నాకు చదువు సరిగ్గా వచ్చేది, ఇంగ్లీష్ వచ్చేది కాదు. వీడికి చదువు రాదు అంటే నేను కూడా ఇప్పుడు మాస్టర్లు ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు కొడితే నేరం, చట్టరీత్యా నేరం. అప్పుడు మేము చదువుకునే రోజుల్లో 1982లో నేను 7వ తరగతి 1982 అంటే 68లో నేను పుట్టాను. 75, 74లో టీచర్ల యొక్క ప్రవర్తన ఎలా ఉండేదంటే ఆడు ఇంగ్లీష్ రాకపోతే ఏబీసీ నుంచి జెడ్ వరకు ఇంగ్లీష్ నేర్పాలి, లెక్కలు రాకపోతే లెక్కలు నేర్పాలి. వాళ్ళు మరి అదేం కర్మో కానీ మమ్మల్ని చిత్త కొట్టేసేవాళ్ళు. చిత్త కొడితే నేను అనకూడదు కానీ చాలామంది విద్యార్థులు ఇప్పుడంటే టీచర్లు కొట్టే రైట్ లేదంటున్నారు. అప్పుడు పాఠశాలకి ఈ టీచర్లు కొట్టే దెబ్బలకి నేను ఒక ట్యూషన్ మాస్టర్నే. నేను నా తోటి మాస్టర్ని నేను విమర్శించకూడదు, అది సభ్యత కాదు, సంస్కారం కాదు. 1970 నేపథ్యం ఏమిటంటే ఆడికి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే చింతపరికలతో ఇరగదన్నేవాళ్ళు, లెక్కలు సరిగ్గా రాకపోతే ఇరగదన్నేవాళ్ళు. ఈ దెబ్బలు తట్టుకోలేక చాలామంది బాల కార్మికులు అయ్యారు. దానికి ఉదాహరణ నేనే. మా ఇంగ్లీష్ టీచర్ చితకదన్నేసేది. ఆ మోహన్ రావు అని ఒకడు ఉండేవాడు చెరలో, హిందీ మాస్టరు. అసలు రాకపోతే నేర్పాలి కానీ రానోడిని నీకు రాదు, నువ్వు మొద్దువి, నువ్వు సన్నాసివి అని ఇరగదన్నేవాళ్ళు. అలా తంతానికి భయపడితే నేను స్కూల్ మానేశా. 1 సంవత్సరం ఆవులు గేదెలు కాశా. తర్వాత తెలిసి వచ్చింది చదువుకోవాలని. స్కూల్లో ఎంత బాగా కొట్టినా, ఎన్ని విమర్శలు చేసినా చదువుకి నా శరీరం అప్పు చెప్పేసా. కొడితే కొట్టుకోండి మాస్టర్లు, నేను మటుకు స్కూల్ మాను అంటూ స్కూల్కి వెళ్ళి 10th ఇంగ్లీషు లెక్కలు తప్పింది, మళ్ళీ అది రాసి పాస్ అయ్యా. అప్పుడు కూడా నువ్వు 10th క్లాస్లో కూడా బాల్యం నుంచి నన్ను కాపాడావు. అదేవిధంగా ఇంటర్మీడియట్ 450 వస్తే నేను టీటీసీకి ఎలిజిబుల్, టీచర్ ట్రైనింగ్కి. నాకు 445 వచ్చాయి సిఈసి. సిఈసిలో ప్రాబ్లం ఏంటంటే కామర్సు బాగానే చేశాను. సిఈసి అందులో ఉండే సబ్జెక్టు ఎకనామిక్స్, కామర్సు, హిస్టరీ ఎకనామిక్స్, కామర్సు, సివిక్స్ ఉండేవి. ఇంగ్లీష్ నాకు చాలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు కూడా ఇంగ్లీష్ విషయంలో కూడా నాకు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసాం. డిగ్రీలో కూడా నాకు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇంగ్లీష్ మటుకి ఆగింది. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పాస్ అయిన, సెకండ్ ఇయర్ ఆగింది. అప్పుడు కూడా నన్ను కాపాడదు. నా చదువు విషయంలో నేను ఎందుకు పనికిరాని వాడిని. నన్ను డిగ్రీ వరకు కూడా దేవా నన్ను రక్షించావు, నన్ను చదివించావు. నా వివాహ విషయంలో నన్ను ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. నా భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో 20,000 పైగా పెరుకు కులస్తులు ఉన్నారు. నా సామాజిక వర్గం. నన్ను పిల్లనివ్వడానికి కూడా ముందుకు రాలేదు. నా వివాహం అవదేమో, వివాహం వయసు పెరిగిపోతుంది. దేవా ఒక అందమైన భార్యని, చదువుకున్న దాన్ని, చదువుకున్న అమ్మాయిని, మంచి జాతిరత్నాన్ని, మంచి ఉన్నత విలువలు, నైతిక విలువలు, వ్యక్తిత్వం ఉన్న మహిళామ తల్లి స్త్రీ నాకు భార్యగా రావాలని నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఫలితంగా నాకు వివాహం విషయంలో కూడా మంచిగా చేశావు. కానీ ఎక్కడ దెబ్బతిందంటే నాకు పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. అయితే ఎన్నో అపాయంలో కాపాడిన దేవా నన్ను బాల్యంలో చెప్పాను, 10th క్లాస్ చెప్పాను, ఇంటర్మీడియట్ చెప్పాను, డిగ్రీ చెప్పాను. అన్ని విషయాల్లో నన్ను కాపాడిన దేవా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించాను. ఆ పాట వినగానే నా హృదయం ద్రవించింది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, దేవా నా జీవితంలో ఎన్నో చేసావు అద్భుతాలు. 10th పాస్ అయ్యాను, ఇంటర్ పాస్ అయ్యాను, డిగ్రీ పాస్ అయ్యాను. మరి ఒక అందమైన భార్య, చదువుకున్నది, సంస్కారవంతురాలు, ఉద్యోగస్తురాలు నాకు భార్యగా ఇచ్చావు. ఒక పిల్లలు లేదనే కొరత, నా వ్యక్తిగత సమస్యకు నేను కృంగిపోతున్నాను. నేను నిరాశకు లోనై చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందామనే పరిస్థితుల్లో మనశ్శాంతి లేక ఆ తెల్లారిగట్లో వచ్చిన కళ, ఆ కళ మరొకసారి చెప్తున్నాను. నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుని ఒక విషసర్పం విషాన్ని కుమ్మరిస్తుంది. నా కుమారుడు నీరుగా కారిపోతున్నాడు. నేను ఆ విషసర్పం నుంచి నా కుమారుని కాపాడలేని దీనమైన స్థితిలో నేనున్నాను. భయపడ్డాను, ఆందోళన చెందాను. ఈ కళ ఏమిటని మనశ్శాంతి కోసం వేమిరెడ్డి నుండి చనుబండ 7 కిలోమీటర్లు ఆదివారం రోజు నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పూరి గుడిసెలో ఒక పాస్టర్ గారు కింద కటిక నేల మీద ఒక మహిళామ తల్లి పాడుతుంది.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఇది నా హృదయ స్పందనలో ఆత్మవిమర్శ చేసుకున్నటకు నేను కన్నీటి దార ఏడ్చేసాను. నేను సైకిల్ అక్కడ పెట్టాను, ఆ పూరి గుడిసెలోకి వెళ్ళాను. పాస్టర్ కడు పేదవాళ్ళు అక్కడ కటిక నేల మీద కూర్చున్నారు. వేమిరెడ్డిపల్లి నుంచి చనుబండ ఎంట్రన్స్, ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామం, వేమిరెడ్డి గ్రామం టు చనుబండ ఎంట్రన్స్ కటిక నేల మీద కూర్చున్నారు. ఒక మహిళామ తల్లి పాడుతుంది. ఆ పాట నా హృదయాన్ని కదిలించింది. ఆ పాట నా జీవితంలో దేవుణ్ణి నమ్ముటకు, ఆయన చేసిన ఉపకారాలకు ప్రత్యుపకారం నేను ఏం చేయాలి అని ఆలోచన, భావన, ఉద్రేకాన్ని నాలో యొక్క నూతనమైన మార్పును తీసుకొచ్చిన పాట. ఈ పాట నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు, దయచేసి మన్నించగలరు. ఇది నా జీవితంలో ఒక అపురూప సంఘటనకి ప్రేరణ అయ్యింది. దేవుణ్ణి నమ్ముటకు, విశ్వసించుటకు, దైవ మార్గంలో నడుచుటకు ఇది నాకు దశ దిశ లక్ష్య సాధనగా ఈ పాట నిలబడ్డది. ఒక పేద ఫాస్టర్ గుడిసె మీద తాటాకులు కింద కటిక నేల. ఈ పాట నా హృదయాన్ని ద్రవించింది. దయచేసి రాగయుక్తంగా నేను పాడలేకపోవచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా. ఈ పాట పాడుతున్నప్పుడు కూడా నాకు దుఃఖం ఆగట్లేదు, కానీ నా మనోభావాన్ని, నా యొక్క మనోభావాలన్నీ కూడా అణుచుకుంటూ ఈ పాట పాడుతున్నాను. అవును, నువ్వు ఎన్నో ఉపకారాలు చేసావు నా జీవితంలో. ఎందుకు పనికిరాని వాడిని, కుక్కలు చెప్పిన ఇస్తరు లాంటిది నా జీవితం. మరి ఈరోజు పెడల నియోజకవర్గం యువాంజలిస్టుని, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, భారతరత్న ప్రపంచ మేధావి, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, అలాగే ఆంధ్రప్రదేశ్ పురగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని, మరి అన్ని బీసీ 139 బీసీ సంఘాల్లో అన్నిట్లోనూ ఒక రాష్ట్ర జాతీయ బీసీ నాయకుడిగా నాకు గౌరవం ఇచ్చావు. ఇంత గొప్ప వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దావు. మరి నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను? చెల్లించగలే సత్తా నాకుందా? ఎంతో భావోద్రేకానికి ఆ రోజు గురయ్యాను. పిల్లలు లేరు అనే బాధతో ఆత్మహత్య చేసుకోవటానికి కూడా నన్ను ఉరుకొల్పింది సైతాన్. అటువంటి సమయంలో ఈ పాట నన్ను ప్రశ్నించింది, నన్ను ఆత్మహింస చేసుకోవటానికి మార్గం చూపించింది. దయచేసి ఇక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు పాటలకు. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును.
నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించు యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గమున నడిపించు యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగి బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించెదను. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకుండా నా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట మనసు లేకుండా నా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ప్రేమైన క్రైస్తవ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు మరియు దైవజనులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా శాంతి సందేశం అడ్మిన్గా ముందుగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అవునయ్యా, నువ్వు చేసిన ఉపకారములకు నేనేం చెల్లింతును. ఎందుకు పనికిరాని జీవితం ఎంగిలి ఇస్తరాకు లాంటిది. నా బంధువులు, నా చుట్టాలు, నా భార్య తరపు బంధువులు, నా తరపు బంధువులు ఎందుకు పనికిరాని సన్నాసివి, ఎదవి, నీ జీవితం వ్యర్థం అని అవమానాలతో నా మనసుని, నా హృదయాన్ని కృంగతీస్తున్నప్పుడు, పిల్లలు లేక నిరాశ నిస్పృహలతో నేను చనిపోవాలనుకున్నప్పుడు నన్ను రక్షించావు, నన్ను కాపాడావు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అంటూ నాకు ప్రబోధం చేశావు. బతుకు మీద ఆశ కల్పించావు. ఈరోజు పెడల నియోజకవర్గ ఇవాంజలిస్ట్గా ఉన్నాను అంటే, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను అంటే, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిగా నేను ఉన్నాను అంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం
రాష్ట్ర నాయకుడిగా, అలాగే పొరుగిరి క్షత్రియ నేను పుట్టిన కులం పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్తగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను గౌరవించబడుతున్నాను అంటే పిల్లలు లేక చచ్చిపోవాలనుకుని నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవడానికి నా మనసు ప్రేరేపిస్తే, యేసయ్యా నా జీవితానికి ఒక లక్ష్యం, ఒక దిశ, ఒక పరమార్థాన్ని ఏర్పరిచిన దేవా, నీ రుణం నేను ఎలా తీర్చుకోను? నువ్వు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లిస్తే నీ రుణం తీర్చుకోగలను? అందుకనే తండ్రి, ఎక్కడో ఎన్టీఆర్ జిల్లా ఇస్సన్నపేట మండలం పుట్రాల వేమిరెడ్డిపల్లి నుంచి 7 కిలోమీటర్ల చనుబండ ఆదివారం మనశ్శాంతి కోసం నేను సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక పేద పాస్టర్ చనుబండ ఎంట్రన్స్ వేమిరెడ్డిపల్లి నుంచి ఆ పూరి గుడిసెలో తాటాకులు కూడా లేవు, కింద కటిక నేల మీద కూర్చొని నేను ఇంకా 4 కిలోమీటర్ల చనుబండ వస్తుందనగా సైకిల్ దొక్కుతుండగా ఒక మహిళామ తల్లి పాడిన పాట నా హృదయాన్ని ప్రశ్నించింది. నీవు చేసిన ఉపకారములకు నేనేమీ చెల్లించలేకపోయాను. నువ్వు దేవుడిచ్చిన ప్రాణం, దీని నిరాశలతో నిస్పృహలతో నీ జీవితం ఫెయిల్యూర్ అవ్వలేదు, ప్లస్ అవుతుంది, విజయం వైపు నేను నడిపిస్తాను. నాకు నేను చేసిన ఉపకారం నువ్వేమి చెల్లించవసరం లేదు, నీ హృదయాన్ని నాకు ఇస్తే చాలు అని ఆ పాటలను జ్ఞానోదయం చేసింది. చనుబండ మరి ఆ పాస్టర్ గారు అడ్రస్ చెప్తున్నాను, ఆ సెల్ నెంబరు లేదు, అడ్రస్ లేదు. పుట్రాల వేమిరెడ్డిపల్లి నుంచి వెళ్తున్నప్పుడు 7 కిలోమీటర్లు ఉంటుంది చనుబండ, అది కూడా విసన్నపేట మండలమే. చనుబండ ఎంట్రన్స్లో ఉంటుంది పూరు గుడిస. అక్కడి నుంచి పాట ఆ స్వరం నన్ను ప్రశ్నించింది, నా హృదయాన్ని కదిలించింది, నా జీవిత గమ్యాన్నే మార్చివేసింది. అందుకనే ఎక్కడైనా సరే ఈ పాట ఏ మహిళామ తల్లి పాడినా ఎవరు పాడినా నేను ఎక్కడి నుంచి ఉండిపోతా. మనసు ద్రవిస్తుంది, హృదయ స్పందనలు వస్తాయి. ఆ స్వరం ఒక్క లైన్ చాలు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. యేసయ్య అందమైన ఇల్లు కట్టుకోగలిగాను, ఏ విషయంలో అయితే నేను చచ్చిపోవాలనుకున్నానో నాకు అందమైన బిడ్డ ఇచ్చాడు. నాకు దేవుడు ఎటువంటి తెలివితేటలు ఇచ్చాడో నాకంటే 1000 రెట్లు తెలివితేటలు నాకు మంచి బిడ్డని ఇచ్చాడు. నా బిడ్డకి అభిషేకాన్ని పెట్టుకున్నాడు, భక్తుల అభిషేకాన్ని. మరి అంత మేలు చేసిన వ్యక్తికి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ పాట ఎప్పుడైనా సరే రేడియోలో వచ్చినా లేకపోతే మరి ప్రార్థనా కోట్లలో వచ్చినా నేను ఆ పాట వినేటప్పుడు నేను ఏకాగ్రతగా వింటాను. నా జీవితాన్ని మార్చివేసిన పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దైవజనులందరికీ, క్రైస్తవ సోదరులందరికీ మరియు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యేసునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అనివార్య కారణాల వల్ల నేను సువార్త ప్రకటించలేకపోయాను, దయచేసి మన్నించండి. నా ఆరోగ్యం కోసం, నా కుటుంబం కోసం కూడా ప్రార్థనలు చేయండి. ప్రతివారం తప్పనిసరిగా సువార్త ప్రకటిస్తాను. మరొక్కసారి నా పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం సువార్తకుణ్ణి. నా సెల్ నంబర్ 8978197274, పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని. మరొక్కసారి మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను.